హలో అండి, నమస్తే అందరికీ. అందరు బాగున్నారా? ఈరోజు నేను పాతకాలం నాటి సొరకాయ పచ్చడి సింపుల్గా, ఆయిల్ లేదు, తాలింపు ఉండదు, ఆయిల్ అవన్నీ ఏం లేకుండా మంచి ఆరోగ్యకరమైన పచ్చడి ఒకటి చేసి చూపిస్తానండి. పాతకాలం నాటి సొరకాయ రోటి పచ్చడి, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి. ఇవి ముక్కలు కోసుకొని చూపిస్తానండి. ఉడకబెట్టాలి, ఉడకబెట్టి రోట్లో దంచి చూపిస్తాను. చూద్దామండి. ఇదిగండి, సగంకి కొద్దిగా పెచ్చు తీసుకున్నానండి. ఇంత ఎక్కువ తీసుకున్నాను. ఇట్లా చెక్కు తీసి పెట్టుకున్నా. ఇది ఇట్లా వస్తుంది కదండి కట్ చేసినప్పుడు. ఇది కడిగేసానండి. ఇది తర్వాత కడుగుతా. ఇది దీనికి కడిగి పెట్టుకున్నా. దీనికి ఏంటంటే ఒక 20 మిరపకాయలు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు 20 తీసి తొడాలు తీసి కడిగి పెట్టుకున్నా. ఇదిగండి, 2 గ్లాసులు నీళ్ళు పోసానండి. ఈ చిన్న గ్లాసు తోటి 2 గ్లాసులు నీళ్ళు పోసా. అది ఉడుకుతూ ఉంటుందండి. ఈలోపు నేను ముక్కలు కోసుకుంటాను. ఈ సొరకాయ ముక్కలు కోస్తాను. దీనికి చింతపండు వేయరండి, చింతకాయ పచ్చడి వేస్తారు. అందుకనే నేను చింతకాయ పచ్చడి తీసి పెట్టాక అర్థమవుతుందా. జీలకర్ర, ఉప్పు దీంట్లో ఉంటుంది కదండి. ఇంక దీనికి మనం ఉప్పు వేసే పని ఉండదు. మీరు మిరపకాయలు కూడా అండి మీరు చూసుకోండి. మీకు ఏదన్నా కారంగా కావాలి, మాకు కారంగా ఉండాలనుకుంటే ఇంకా 2 వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేసినవి 20 వేసానండి కరెక్ట్గా. మీకు అది సరిపోతుంది. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు ఒక 2 తగ్గించుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఒక 2 పెంచుకోండి. మీ ఇంట్లో ఉండే మిరపకాయల కారాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి. అవి కొంచెం ఉడుకుతూ ఉంటాయండి. నేను ఈ కట్ చేసి చూపిస్తానండి. మళ్ళీ ఈ సింపుల్గా ఇంతే, ఉప్పు కూడా అవసరం లేదు, దీంతో ఉంటుంది కాబట్టి. ఈ జీలకర్ర, పెద్ద ఉల్లిపాయ అది ఉడికేటప్పుడు ముక్కలు వేసేటప్పుడు చూపిస్తానండి. ఇదిగండి, అట్లా ఉడుకుతూ ఉన్నాయి. ఇప్పుడు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. ఇలా ఉంటే సరిపోద్దండి. ఈ మాదిరిగా ఈ ఉడికేసరికి ఆ వాటర్ కూడా సరిపోతాయండి. ఈ పచ్చడి అండి ఇంకా వెనకోళ్ళకి కూడా ఉండదండి. అప్పుడు నూరితే పెద్ద పెద్ద సొరకాయలండి, పొడవుగా. ఇప్పుడు కూడా వస్తున్నాయి కానండి లావు రావటంలో. ఇప్పుడు వచ్చే సొరకాయలు పొడవు, అసలు మన నడుములు ఎత్తున ఇంతంత లావును కాసే. అప్పట్లో ఒక సొరకాయ లేకపోతే సగం సొరకాయ చేసినా కానీ వెనకోళ్ళకి లేకుండా సట్టి తుడిచేసుకునేవాళ్ళు. సట్టి అంటే ఎగతాళి చేయబాకండి, వెనకట్టేనే అనేవాళ్ళు. ఆ సట్టి తుడుచుకొని తినేవాళ్ళు. వెనక ఎవరన్నా లాస్ట్లో వస్తే వెనక మనుషులు ఉన్నారని తెలీదా, మొత్తం తుడిచేసుకున్నారు, మనిషి వచ్చేది తెలీదా, ఇంకా ఉన్నారే తినేవాళ్ళు. వాళ్ళకి ఆ తుంచుదామని లేకుండా ఇప్పుడు మేమేం వేసుకొని తినాలా అని తినేవాళ్ళు. అంత టేస్ట్గా ఉంటుందండి. మరి ఇప్పుడు ఇది ఏ రోగం లేనిది. ఇప్పుడేమో మనం అప్పుడు నెయ్యి ప్రతి దాంట్లో, ఇప్పుడు నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. ఇది ప్రతి దానికి మీరు నెయ్యి చదువుతున్నారేంది, ఆరోగ్యానికి మంచిదేనా అంటారేమో. నెయ్యే ఆరోగ్యానికి మంచిదండి, నూనె మంచిది కాదు. ఇప్పుడు డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు, నూనెలు తగ్గించుకొని నెయ్యి వాడుకోండి అని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు మనం నెయ్యి వాడకుండా నూనె వాడుతున్నాము, రోగాలు కొని తెచ్చుకుంటున్నాము. మా తాత అనేవాడు, మీ నాయనమ్మ వంట చేసిన నాళ్ళు ఎన్నపూస ఆముదం వేసి తాలింపు పెట్టేది. అంత ఎన్నపూస అంత ఆముదం వేసి కూరలు వేయి కూడా తాలింపులు పెట్టేది. తర్వాత మా అమ్మ వంట చేసే టయానికి వచ్చేసరికి ఒక సీసా తీసుకొని క్వాంటింటికి వెళ్తే, అమ్మ పోతుందమ్మ, మీ అమ్మ క్వాంటింటికి పోతుంది, ఆరోగ్యాన్ని రోగాన్ని కొనక్కు రావటానికి, డబ్బులు ఇచ్చి రోగాన్ని కొనక్కు రావటానికి వెళ్తుందమ్మ మీ అమ్మ అని అంటే, అదేం తాత అనేదాన్ని. అవునమ్మా, మీ నాయనమ్మ వేసే తాలింపులు కమ్మంగా ఉంటాయమ్మా. ఇప్పుడు మీ అమ్మ ఏమో నూనె తీసుకొచ్చి పోసిద్ది, తాలింపులో వేసిద్ది, అదేమో మాకు రోగాలు వస్తున్నాయి, నొప్పులు వస్తున్నాయి అని. నిజమే కాదండి? ఇప్పుడు
ఇప్పుడు మనం వాడే ఆయిల్స్ ఎంతవరకు కరెక్ట్ అండి? మంచియేనా అసలుకి? అప్పట్లో అంత ఆముదము వెన్నపూస చేసుకొని తిన్నన్నాళ్ళు పెద్దవాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారండి. ఇప్పుడు దీనికైతే ఇంకా ఆయిల్ లేదు, ఏం లేదు. అంత నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎంత కమ్మగా ఉంటుంది, అట్లా జారిపోద్దండి అన్నం తింటుంటే. ఇది ఇంకొక ఉడుకు పెడితే సరిపోద్ది. ఈ నీళ్ళే సరిపోతాయండి. మూత పెట్టేస్తున్నాను. ఒకరు ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇదిగండి, ఇట్లా ఉడుకు పట్టింది, అయిపోయింది. నీళ్ళు కూడా కరెక్ట్గా సరిపోయినాయండి. ఇక ఆపేస్తున్నా పొయ్యి. మధ్యలో కలబెడుతూ హైలోనే ఉడికిచ్చానండి, దగ్గరే ఉన్నాను. అందువల్ల చూసుకుంటా ఉన్నా, అడుగు అంటకుండా చూసుకోండి. ఇక కొంచెం నీరు ఉందా లేదా అన్నట్టుగా అదిగండి, ఇంకా ఆపేద్దాము. ఓకే, ఇంకా ఆరిపోయిన తర్వాత నేను పచ్చడి తొక్కేటప్పుడు చూపిస్తాను. ఆరనిద్దాం కొంచెం. ఇదిగండి, ఇట్లా ఆరిపోయింది. మిరపకాయలు ఏరి తీసానండి. ముందు మిరపకాయలు దంచాలి, తొక్కితే ముందు కొంచెం ఇట్లా, ఎందుకంటే ఆ ముక్కలు నీరుతోటి ఉంటాయి కదండి, ఆ నీరు దీంట్లో చింది పడిద్ది కళ్ళల్లోకి. అందుకని జాగ్రత్తగా ముందు అయితే ఇది అట్ట కచ్చాపచ్చాగా అన్నాను. ఇదండి, చింతకాయ పచ్చడి వేస్తున్నాను. ఇది నిన్న స్వాతి అని మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అడిగిందండి, జర్మనీలో ఉంటుంది. ఇదిగండి జీలకర్ర చూడండి, ఒక హాఫ్ స్పూన్ అంతా. అయితే ఆంటీ, ఇప్పుడు వంటకాలు ఏదో ఒకటి మేము చేసుకుంటున్నాము, మీ చిన్నప్పుడు పాతకాలం వంటలు ఎలా చేసుకునేవాళ్ళు, ఎట్లా తినేవాళ్ళు, ఏమేమి తింటారు అప్పట్లో, అవి చేసి చూపించండి ఆంటీ అని ఉంది. సరేనమ్మా అని చెప్పా. స్వాతి, ఇదిగమ్మా ఇట్లా చేసుకోండి మీరు కూడా, మీకు ఇట్లా దొరికినప్పుడు. సొరకాయలు అంటే ఎక్కడైనా దొరుకుతాయి. ఈ ఉల్లిగడ్డ అండి ఇట్లానే వేసేస్తున్నాను. ఇట్లా తొక్కితేనే బాగుంటుందండి. దీనికి ముక్కలు కొయ్యకూడదు. రోలు ఉన్నవాళ్ళు ఇట్లా చేసుకోండి. ఇప్పుడు అందరు కొనుక్కుంటున్నారండి, మళ్ళీ వెనకటి పద్ధతులకు వస్తున్నారు. రోటి పచ్చళ్ళు అని అందరు చెబుతూ ఉంటే ఈ ఇళ్ళల్లో, మొన్న ఒక అమ్మాయి అయితే కువైట్ తీసుకెళ్ళింది ఒక రోలు. అమ్మాయి ఇటు కందుకూరు సైడ్ ఏదో ఊరు, నెల్లూరు దగ్గర ఊరు అమ్మాయి. రోలు తెచ్చుకున్నానండి, ఎలా ఉంది చూడండి అని చూపిస్తే, మన రోళ్ళు అక్కడికి కూడా వెళ్తున్నాయ్యా, నువ్వు భలే ధైర్యం చేసావమ్మా అని చెప్పి మెచ్చుకున్నారు ఆ అమ్మాయిని. అట్టనే రోళ్ళు ఇప్పుడు అంత లెక్క ఉంటున్నాయి, అందరు తెచ్చుకుంటున్నారు. ఒకవేళ లేని వాళ్ళు మిక్సీలో అండి ఒక్క తిప్పు అట్ట అనేసి తీయండి మిరపకాయలు. ఆ తర్వాత ఈ 4 ముక్కలు కోసుకొని ఉల్లిపాయలు, దాన్ని కూడా అట్లానే తీయండి. ఇది ఈ ముక్కలు వేసి ఇప్పుడు ఇది సరిపోద్దండి. ఇట్లా నలిగింది చాలు, నలిగితే సరిపోద్ది. అబ్బా, నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయండి నాకైతే ఇప్పుడే. కమ్మటి వాసన, ఆ చింతకాయ పచ్చడి అంత స్మెల్ వస్తుంది బాగా. ఇవన్నీ ముక్కలు వేసేసి, ఆ ఉల్లిపాయలు అట్లా ఉంటే మంచిది, బాగుంటుందండి. ముద్దకి మనకి తగులుతూ ఉంటాయి. ముక్కలు కోసి వేసుకుంటే బాగుండదు. ఇది రోట్లో నూరితేనే బాగుంటుంది. అదే చెప్పా కదా, రోలు లేని వాళ్ళు మాత్రం ఒక తిప్పి అట్ట తిప్పి తీసేయండి, లేదంటే మెత్తగా అయిపోద్దండి, నుజ్జు అయిపోద్ది. ఇదిగండి మొత్తం తీసేసా. ఇప్పుడు దీన్ని చిన్నగా నీళ్ళు కొంచెం చిందినట్టు నీరు వచ్చింది కదా, అన్నట్ట ఇట్లా నూరుతుంటేనే సౌండ్ చెప్తుంటాయి కదా, గాజులు చప్పుడు, గలగల గాజులు చప్పుడు. ఇంకా పాతకాలంకి వెళ్ళిపోయి ఉంటారు చాలామంది, నాకు తెలుసుగా. వెనకటి రోజుల్లో వాళ్ళ అమ్మోళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు చేస్తుంటారు కదా. పెద్ద రోళ్ళు అండి అప్పుడు, బియ్యం దంచుకునే, బియ్యం కొట్టుకునే, జొన్నలు దొక్కునేవి పెద్ద రోళ్ళు.
మరింత చేసుకునేవాళ్ళండి. ఇప్పుడు అంటే ఒకళ్ళిద్దరికల్లా ఆ చిన్న కాయ చూపించా కదా, దాన్నే సగం చేసుకుంటే ఇదే మాకు 2 రోజులు వచ్చింది. అప్పుడు మేము చిన్నప్పుడైతే ఆ పెద్ద రోటికి సగానికి పెచ్చి వచ్చేది పచ్చడి. పెద్ద రోడ్లు ఇప్పుడు అందరికీ ఐడియా ఉంది. అంత నూరేది. నేను అప్పుడు అన్నీ మీకు తెలియాలని చెప్తున్నానండి. ఇప్పుడు కానీ ఇట్లా గంటలు స్పూన్లు పెడుతుంది, మళ్ళీ ఇదిగో ఇట్లాంటి గిన్నెల్లోకి సపరేట్గా తీయటం అట్లా చేస్తున్నారు. అప్పటోళ్ళు అసలు అంట్లు పెంచుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు కానీ ఇప్పుడు ఆ గిన్నె కడగాలి, ఆ గంటి కడగాలి, ఈ గిన్నె కడగాలి, ఇవన్నీ అసలు ఉంచుతున్నారా నిల్వ? అప్పట్లో మొత్తం తుడిచేసుకుని వెనకోళ్ళకి కూడా లేకుండా నాకేస్తారైతే. ఆ భాష ఇంతే ఉంటుందండి. మళ్ళీ ఎవరైనా కామెంట్లో ఏందమ్మా ఇలా మాట్లాడుతున్నారు అంటారేమో. ఆ వెనక మాటలో భాష అంతే ఉంటుంది. ఆ భాష మీకు తెలియదు కదా, చిన్నపిల్లలకు తెలియదు కదా ఇప్పుడు. అందుకని అట్లా మాట్లాడతామని అలా అనుకుంటారు. ఆ భాష అప్పుడు అట్లా ఉంటుందా అని చెప్తున్నా నేను. ఇది అయిపోయింది, ఇంకా 2 నిమిషాలు. ఒక్కసారి కొంచెం పులుపు అది సరిపోయిందో లేదో చూసుకుంటే దాన్ని బట్టి చాలకపోతే ఒక్కరోజు చింతకాయ పచ్చడి వేద్దామండి. చేయి పెట్టేస్తున్నా. ఆ గంటలు ఇవన్నీ కాదండి మనకి, మనం చేతితోటే చెయ్యే మనకి. మా మామగారు నా పెళ్ళైన కొత్తల్లో అక్కడికి వెళ్ళి అన్నం కొంచెం ఆరిపోయిందండి, చేయి పెట్టి తీస్తున్నా. ఆ గంటలు ఏమైనాయి, చెయ్యి ఎందుకు పెట్టావు అని అరిశాడు. ఇక నాకు భయం ముట్టిపోయింది. తర్వాత గంటి పెడితే మళ్ళీ ఇంకొక రోజు గంటి పెట్టి అన్నం తీసి పెడుతుండే, ఆ దేవుడు ఇచ్చిన చెయ్యి ఏమైంది, ఇంతేనా మీ అమ్మవాళ్ళు పెంచింది నిన్ను, అది అచేత్తో పెట్టు అని గదివాడు. ఏం తాతయ్య, మొన్నేమో అంటే తాతయ్య అమ్మమ్మని పిలుస్తామండి మేము, మొన్నేమో గంటితో పెడితే అట్టన్నారు, ఇప్పుడు చేత్తో పెడితే ఇట్టన్నారంటే ఇంక మెదలకుండా ఉన్నాడు. ఆ మాట అంటానికి కూడా మాకు భయం. మా అత్తగారు మామగారి దగ్గర మేము వాళ్ళ పక్కన కూర్చొని, మా ఎదురుగా కూర్చొని కూడా మేము ఎరగమండి. అంత క్రమశిక్షణగా అక్కడ మా అత్తగారి ఇంట్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు అంటే ఇంకా ఇప్పుడు పిల్లలు అట్లా ఉండలేరు, కానీ టేస్ట్ చేస్తున్నానండి. కొంచెం చింతకాయ పచ్చడి పట్టిద్దండి. అట్లా మా వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమో మంచాల మీదకి తెచ్చుకొని తినేవాళ్ళం అండి. చెప్తున్నా అంటే అప్పుడు అన్నీ తెలియాలి కదా పిల్లలకని. ఇదండి కొంచెం వేసాను, చూసారు కదా. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. మిరపకాయలు ఒక్కరో ఘాటు అనిపించినాయి, అదే చెప్పాను కదా. కారం తినని వాళ్ళేమో 2 తగ్గించుకోండి, కారంగా ఉండాలనుకున్న వాళ్ళు 2 పెంచుకోండి, అంతే, ఇంకేం లేదు. ఇది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళండి, ఇంక సరిపోద్ది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. అది ఇందులోకి వేడి అన్నం కుక్కర్ ఆపా ఇప్పుడే, ఆ నెయ్యి వేసుకొని తింటా ఉంటే ఉంటుంది నా సాగరంగా. ఏందంటే ఇంత నోరూరిస్తున్నారు మాకు అని అంటారా? ఏం చేయను మరి, అట్లా ఉంది ఇక్కడ చూస్తే వాతావరణం. ఇంక సరిపోద్దండి, ఇంకెక్కువ నూనె ముక్క ఉండదు. అయిపోయింది ముక్క కూడా, ఇప్పటికే మెత్తగా అయిపోయింది. నేను చేతితోటే తీసేస్తున్నానండి. ఇదిగండి అట్లా ఆ గిన్నెలోకే తోడేసుకుంటాము. అప్పట్లో ఇంతేనండి, ఆ గిన్నె తర్వాత గడిగేసుకుంటాం. అప్పుడు ఒక గిన్నెతోటే పోద్ది. నేను చెప్పే ఈ చిట్కా కూడా మీరు చాలామంది ఫాలో అవ్వండి, మీకు పని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. అంట్లు పెరగవు మనకి. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో బిజీ పరుగులు కదా, అంట్లు పెంచుకోవటం ఎందుకండి? నిజమా కాదా చెప్పండి పెద్దవాళ్ళు?
ఇంతే కదా పెద్దవాళ్ళు తోడుకునేది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నైసు పీసు. నాకు అదే కొన్ని నచ్చవు నాకు అట్లాంటివి. మీకు నచ్చుతాయో లేదో మరి నా మాటలు. ఎవరి టేస్ట్లు ఎవరి ఇష్టాలు వాళ్ళవి కదంటలేండి, మనం చెప్పేది కాదు. కానీ చూడండి శుభ్రంగా తోడేసా. ఈ తర్వాత కడిగేస్తాను. అది సంగతి. ఇట్లా ఇదిగో ఇది గోరుగుజ్జు అంటారు. తెలుసా? ఇది ఎంతమందికి తెలుసండి చెప్పండి? గోరుగుజ్జు. నాకు పెట్టని మా నాయనమ్మ పచ్చడి నూరుతుంటే మేము నోటికాడికి వెళ్ళి ఇప్పుడు ఇది మా నాన్న చూడాలి, మా అమ్మని భలే గుర్తు చేసావు మా అమ్మని మా నాన్నని అంటాడు. ఇదిగోండి ఇలా తినాలి. నేను ఎట్లా మాకు పెట్టు అని పరిగెత్తేవాళ్ళం లాస్ట్లో రోలు తుడిచేటప్పుడు. అయితే రోటికాడిది నాక్కోకూడదు, మీ పెళ్ళప్పుడు వానలు పడతాయి అనేవాళ్ళు పక్కన వాళ్ళు. పడితే పడిందిలే, అది పెట్టు గుజ్జు అని. ఇదిగోండి ఎంత కమ్మగా ఉంటుందో అసలు. ఇప్పుడు సరిపోయింది కరెక్ట్గా. నేను ఇప్పుడు తిని చూపిస్తాను మీకు. మొన్న కనుక అది ఉర్లగడ్డ టమాటా కూర తిని చూపించాను. అది ఎట్లా ఉందో నాకు చెప్పలేదు కామెంట్లో. మీరు చేశారా చేయలేదా, మీరు అట్టనే తింటారా లేదా అని చెప్పండి. ఇది కూడా నేను ఇప్పుడు అన్నం పెట్టుకొని తిని చూపిస్తాను. ఇదిగండి వేడి అన్నం. అబ్బా పొగలు ఎంత ఉంది. చూడండి, మీరు తిన్నారా అండి? ఫోన్ చేశారా? మధ్యాహ్నం అండి. ఇప్పుడు ఇదిగోండి నేను ఇట్లా చేతితోటే తీసుకుంటా. అప్పటోళ్ళు ఇంతే పెట్టేవాళ్ళు. ఎందుకు పెడుతున్నావు అని బాకండి మళ్ళీ. స్పూన్లు గరిటలు ఉన్నాయి కదా అని మా మామగారు అన్నట్టు అన్నారనుకో, నేను మళ్ళా కోపపడతా మీ మీద. ఓకే, నేను ఉల్లిపాయలు వేసుకుంటున్నా. రెండు లట్టలు వేసుకుంటూ తినాలి పచ్చడి అయితే. నేను నెయ్యి స్పూన్తో కాకుండా ఇట్లా వేసుకుంటున్నా. టట్టడాయ్. అబ్బా, ఇప్పుడు ఇది ఎంతమందికి నోరు ఊరుతుందో నాకు చెప్పండి. ఏమి ఇంకా నైసుగా ఏం లేదు, కలిపేయటం ఇట్లాగా కాలిపోతుంది. ఇంతే, గబా నూరుకోవటం, గబగబా కలుపుకోవటం, గబగబా తినటం, గబగబా పొలం పోవటం. స్వాతి, ఇదిగమ్మా నువ్వు అడిగిన పాతకాలం సొరకాయ రోటి పచ్చడి, ఉడకబెట్టి నూనె లేకుండా తాలింపు లేకుండా ఉడకబెట్టి చేసిన పచ్చడి. తిందువు కానీ రా స్వాతి. నిన్న అమ్మ వచ్చింది కదా, అమ్మ స్వీట్ పెడితే తినింది, సూపర్గా ఉందని చెప్తుంది. స్వీట్ అంటే భలే ఇష్టం నాకు, భలే ఉంది, భలే చేసావు సుజాత అని నిన్న వచ్చింది కదా. అంజమ్మా ఇదిగో నువ్వు కూడా ముద్ద నీకు కూడా. పాతకాలం వంటలు ఇష్టపడే వాళ్ళందరికీ ఈ పచ్చడి అంకితం. ఓకే, తింటున్నా. స్వాతి, భలే గుర్తు చేసావు ఈ పచ్చడిని. మా నాయనమ్మని గుర్తు చేసుకుంటా తింటున్నా. నాకు వెనకటి రోజులు గుర్తు వస్తున్నాయి. నెయ్యి చూడండి, నెయ్యి, పచ్చడి, వేడి అన్నం, ఈ ఉల్లిపాయ నంచుకుంటా. సౌండ్ వినపడుతుందా? నేను తినే సౌండ్. ఉల్లిపాయ నవ్వుతా. మీకు కూడా ఇట్టనే చేసుకోవాలనిపిస్తుందా? ఇట్లా ముక్క తగిలితే బాగుంటుందండి. అంత బాగుందో. మంట కూడా లేదు. ఆ చిన్న లాస్ట్లో అంత వేసాను కదా చింతకాయ పచ్చడి, కరెక్ట్గా సరిపోయింది. సరేనండి,
ఉంటాను. మీరు కూడా ఇట్లా సొరకాయ తెచ్చుకొని 4 పచ్చిమిరపకాయలు వేసి అట్ట ఉడకబెట్టుకొని అట్ట రోట్లో వేసుకొని దంచుకొని తొక్కొని తినేసేయండి. ఈరోజు చూడండి, రేపు చేసుకోండి, తినండి. తిన్నాక నాకు చెప్పండి అండి. సరేనండి, ఉంటాను. బాయ్. మళ్ళీ చూపిస్తున్న పచ్చడి ఇదిగండి. ఓకే, బాయ్.